జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్ లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రికా నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం సార్, నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు. అశ్విని నక్షత్రం గురించి ఆల్రెడీ మీరు చెప్పి ఉన్నారు. ఇక నెక్స్ట్ భరణి. ఈ భరణి నక్షత్రానికి సంబంధించి చాలా విస్తృతంగా నానుల్లో ఉన్నటువంటి మాట, భరణి నక్షత్రం వాళ్ళు ధరణిని ఏలుతారు అనే మాట వింటూ ఉంటాం. మరి నిజంగానే భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అందరూ ధరణిని ఏలేయాలి కదా. కొంతమంది జీవితాలు ఎందుకు సూపర్గా ఉన్నాయి, కొంతమంది జీవితాలు ఎందుకు నార్మల్గా ఉన్నాయంటే వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? అసలు భరణి నక్షత్రం వాళ్ళు జీవితంలో ఏమి మార్చుకోవాలి, ఏ దేవతారాధన ఉన్నత పరిస్థితులకి దారితీస్తుంది అని అంటే ఏం చెప్తారు సార్? భరణి నక్షత్రం ఇది సహజంగా మేషరాశిలో ఉండే రెండవ నక్షత్రం. భరణి నక్షత్రానికి అధిపతి మన వింశోత్తరి పద్ధతుల ప్రకారం శుక్రుడు. రెండవది రాశ్యాధిపతి కుజుడు. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఏమిటంటే శుక్రుడు స్త్రీ కారకత్వానికి సంబంధించిన తత్వాలను సూచించే గ్రహం, కుజుడు పురుషతత్వానికి సంబంధించిన స్థితిలో ఉన్న గ్రహం. అంటే రెండు రకాల తత్వాలు మిళితమైన స్థితి. అంటే ఒకరి ఇంట్లో పురుషతత్వం కలిగిన వారింట్లో స్త్రీతత్వంగా ఉండటం, అంతే కదా. స్త్రీతత్వం శుక్రునికి సంబంధించి. రెండవ తత్వం ఇందులో ఇది మనకి అధిదా దేవతలకు సంబంధించి చూసుకుంటున్నప్పుడు యమధర్మరాజు వీరికి అధిపతి అని. ఈ సింబాలిజం యమధర్మరాజు అనే హిందూ డైటీకి సంబంధించిన సింబాలిజం ఏమిటంటే, యమధర్మరాజు యొక్క ప్రధానమైన లక్షణం ఏమిటి? స్ట్రిక్ట్ గా ఉండటం, లేకపోతే ఆయన యమధర్మరాజు జడ్జిమెంట్, విచక్షణాయుతంగా ఆలోచించి నిష్కర్షగా నిర్మోహమాటంగా వీరు జడ్జి చేయటం. ఇది ఈ విధంగా ఉంటుంది, ఇది ఈ విధంగా ఉంటుంది అని. జడ్జి చేయటం వేరు, జడ్జిమెంట్ ఇవ్వటం వేరు కదా. ఇందులో జడ్జి చేయటంలో ఒక వ్యక్తి గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న లోపాలు లేదా ఆ వ్యక్తిలో ఉన్న గొప్ప లక్షణాలు ఇవి అని అర్థం చేసుకోవటం వేరు, దాన్ని బహిరంగంగా ప్రకటించడం వేరు. ఈ వ్యక్తికి సంబంధించి ఈ లోపాలు ఉన్నాయని మరొకరి దగ్గర నేను వారి లోపాల గురించి నేను చెప్పాను అనుకోండి, అది వారికి గౌరవం కాదు, చెప్పగా నాకు గౌరవం కాదు. ఎప్పుడు ఇంకో వాళ్ళ గురించి ఇలా ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడతాడు అని. ఇదే లక్షణాన్ని మనం ఇక్కడ అప్లై చేయొచ్చు. ఇక్కడ ఏమిటంటే వీరికి సంబంధించి వీరు తమ విచక్షణని సద్వినియోగపరుచుకుంటున్న సన్నివేశాలలో విచక్షణ ఎదుటి వారిని చూసిన వెంటనే వారి యొక్క తత్వం, వాళ్ళలో ఉన్న పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, బహుశా ఏ సందర్భంలో ఎలా మాట్లాడతారు అనేది అర్థం చేసుకోగలుగుతారు. దాన్ని మనిషిని అర్థం చేసుకోవటం అంటారు. కానీ వారి వ్యక్తిగత విషయాల్లో నిర్ణయాలు తీసుకోవటానికి అది ఉపయోగపడుతుంది. అంటే వీరికి ఉదాహరణకి అతను ఏదో సమయంలో ఆర్థిక పరంగా సహాయం అడిగాడు అనుకోండి, ఇతను తిరిగి డబ్బులు ఇస్తాడా ఇవ్వడా అనేది ఒక జడ్జిమెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఇవ్వడు అనుకొని అతను ఇచ్చే మానసిక స్థితి, అతను ఇచ్చేవాడు కాదని అనుకున్నప్పుడు డబ్బులు పోయాయనుకొని అతనికి సహాయం చేయొచ్చు. కానీ తను ఇవ్వకపోగా పక్క వారితోటి వారితోటి చెప్పటం, నన్ను డబ్బులు అడిగాడు, ఆ డబ్బులు అడిగా మిమ్మల్ని కూడా అడగొచ్చు, నేను ఇవ్వట్లేదు, మీరు కూడా ఇవ్వద్దు అని. ఇది జడ్జిమెంట్. ఇందులో పాజిటివ్ సైడ్ ఆఫ్ భరణి నక్షత్రం ఏమిటంటే జడ్జి చేయటం. నెగిటివ్ సైడ్ ఏమిటంటే జడ్జిమెంట్ ఇవ్వటం. ఈ జడ్జిమెంట్ ఇచ్చే స్థితికి వాళ్ళు వెళ్లకుండా ఉన్నట్లయితే వారి జీవితం చాలా చక్కగా ఉంటుంది. అంటే ఆ విధంగా ఉంటారు. ఇందులో జడ్జిమెంట్ అనే రెండు స్థితి దానికి మనం పరిగణలో తీసుకున్నప్పుడు వీటిల్లో ఈ జడ్జిమెంట్ ఇచ్చే స్థాయి ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని మనం పరిగణలో తీసుకుంటే అది మిగతా వాళ్ళకు ఉన్న లగ్నాన్ని బట్టి మిగతా గ్రహాలు జడ్జిమెంట్ ఇచ్చే స్థాయి అంటే వొకాబులరీ రిలేటెడ్ థింగ్ ఏమిటి, మనకి జాతక చక్రంలో ఉపయోగపడేది బుధగ్రహం. కాబట్టి బుధగ్రహంతో ఏదైనా ఇలా ఆస్పెక్ట్ కనుక ఆ జాతకంలో ఉన్నది అనుకోండి,
వారు ఇటువంటి రాంగ్ స్టెప్స్ వేస్తూ Yes. ఉంటారు. మరొకరి గురించి ఎప్పుడు ఎదుటి వారి గురించి నెగిటివ్లే చెప్తూ ఉంటారు. అదే బుధునితోటి మంచి పాజిటివ్ ఆస్పెక్ట్ ఉన్నదనుకోండి, మిగతా గ్రహాలతోటి చంద్రునితోటి కావచ్చు, కుజునితోటి కావచ్చు, కేవలం ఎదుటి వారిలో ఉండే గొప్పతనాన్నే కీర్తిస్తూ ఉంటారు. వారి గురించి నెగిటివ్లు చెప్పరు. ఎవరి గురించి వచ్చింది అనుకోండి, పలానా వ్యక్తి నాకు పలానా టైంలో సాయం చేశాడండి, అతను చాలా గొప్ప వ్యక్తి అని అతనిలో ఉన్న నెగిటివ్ల గురించి మాట్లాడు. ఓకే. కాబట్టి ఈ విచక్షణ ఇది పాజిటివ్ తత్వం. వీరి యొక్క ఇది ముందు వివరించినట్లుగా వీరి యొక్క స్థితి హిందూ పురాణాల పద్ధతుల ప్రకారం యమధర్మరాజును సూచిస్తూ ఉన్నట్లయితే, ఒక బలమైన గొర్రె అంటే వెస్ట్రన్ అస్ట్రాలజీ ప్రకారం ఈ తత్వాన్ని ఎలా సూచిస్తారంటే, ఒక షీప్ ఎలా చేస్తుందంటే మిగతా వారికి సంబంధించిన వారి జాతికి సంబంధించిన వారికి మార్గనిర్దేశం చేస్తూ ఉంటుంది. ఓకే. మనకి సహజంగా తెలుగులో సామెత ఉంది కదా, గొర్రెల గొర్రె మందలాగా వెళ్తూ దూకిందంటే ఉంటారు. అవును. అంటే ఆ. ఒక గొర్రె ముందుగా వెళ్తూ ఉంటే వెనక అన్ని ఫాలో Follow. అవుతాయి. అందులో ముందు వెళ్ళే గొర్రె లాంటి స్థితి అన్నమాట. ఓకే. మిగతా అన్ని ఫాలో అయ్యే స్థితి. వీళ్ళని అంటే ఫాలో చేస్తారా అలాగా? వీరు ఈ భరణి నక్షత్రం వారు మరొకరికి మార్గనిర్దేశంగా ఉంటారు. ఓకే. పెద్దరికంగా ఉండి మిగతా వాళ్ళందరూ వారికి సంబంధించిన బంధువులు కానీ మిత్రులు కానీ గుడ్డిగా వారిని ఫాలో అయ్యే విధంగా ఇట్స్ పాజిటివ్. కానీ ఆ పాజిటివ్ లో నెగటివ్ ఎలా ఉంటుందంటే, వారు తీసుకెళ్లే డైరెక్షన్ అంతే. వాళ్ళు దూకారంటే వీళ్ళు కూడా దూకేస్తారు. దూకుతారు. అంటే ఒక్కొక్కసారి వాళ్ళు రాంగ్ స్టెప్ వేసే అవకాశం ఉంటుంది. ఉంటాయి. అందుకే జడ్జి అండ్ జడ్జిమెంట్ అనే స్థితిని ఉపయోగిస్తూ ఉన్నది. సన్న లైన్ ఉంది, చూసుకోవాలి. కాబట్టి దాంట్లో ఉన్నది. ఇది భరణి నక్షత్రం వాళ్ళకి సంబంధించిన రూపవర్ణన. Right. వీరికి సంబంధించి వచ్చే సమస్యలు అంటే ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఏమిటంటే, విపరీతమైన పారవశ్యతకు లోనయ్యి విపరీతమైన పాజిటివ్ సైడ్ లో వాళ్ళు చాలా రొమాంటిక్ గా ఉండే పరిస్థితులు ఉంటాయి. కానీ ఎదుటివారు దాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితులు, ఓకే. లేదా ఆ పారవశ్యత కారణం చేత అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోవటం. అంటే ఎక్కువ సందర్భాలలో ఎక్కువ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోవటం, ఆ పారవశ్యతకు సంబంధించిన విషయాలలో బహుశా దురలవాట్లు కావచ్చు, మంచి అలవాట్లు కావచ్చు. కానీ వీరు గుడ్డిగా వీళ్ళలో ఉన్న ఒక పాజిటివ్ విషయం ఏమిటంటే, జీవిత భాగస్వామికి చక్కటి విలువ ఇస్తారు. అంటే ముందు వివరించాను కదా, ఇక్కడ శుక్ర నక్షత్రంలో ఉండి కుజరాశిలో ప్లేస్ చేయబడి ఉండటం అనేది ఈ కారణం చేత ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు జీవిత భాగస్వామికి ఎక్కువ విలువ ఇస్తారు. వారి మాటకు ఎక్కువ గౌరవం ఇస్తారు. అంటే వారి మాటను తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. ఇటువంటి లేని సందర్భాలలో జీవిత భాగస్వామి మాటకు వీరు విలువ ఇవ్వని సందర్భాలలో ఖచ్చితంగా వారికి ఏదో ఒక నెగటివ్ ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు ఉంటాయి. సో అది మార్చుకోవాలి. అది ఒకటి. రెండవది, రీప్రొడక్టివ్ సిస్టమ్ సంబంధించిన విషయాలలో వారు ఆహారపు అలవాట్లు లేదా వారి వ్యవహార శైలి వీటి కారణాల చేత, ముందు పారవశ్యతకు సంబంధించిన విషయాలని చెప్పాను కదా, వీటి కారణాల చేత వారికి ఏదైనా రీప్రొడక్టివ్ సిస్టమ్ ఆర్గానికి సంబంధించిన సమస్యలు ఏర్పడవచ్చు. ఎక్కువ సందర్భాల్లో స్త్రీలకు సంబంధించి చూసుకున్నప్పుడు భరణి నక్షత్రంలో ఉన్న స్త్రీలకు చిన్న వయసులో వారికి బహుశా వారు పెద్ద మెచ్యూర్ అయిన స్థాయి దగ్గర నుంచి సరైన అవగాహన లేని కారణం చేత, సరైన వైద్య విధానాలు, క్రమశిక్షణాయుత ఆహారపు అలవాట్లు లేదా ఎక్సర్సైజ్లు ఇవన్నీ లేని కారణం చేత వారు ఒబేసిటీ పెంచే శారీరకంగా వాళ్ళు కొంచెం ఎక్కువగా బొద్దుగా ఉండే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. వీటి కారణం చేత వారి రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్లో ఇబ్బందులు ఏర్పడటం, దాన్ని సరైన సలహాలు తీసుకోలేకపోవటం అనే స్థితి అనేది ఉంటుంది. రెండవది, కొన్ని సందర్భాలలో ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ వారికి చిన్న వయసులోనే ఏర్పడే పరిస్థితులు ఉంటాయి. అది కేవలం ఆహార నియమాలు మరియు శారీరక శ్రమ వీటికి సంబంధించి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు వారి చిన్న వయసులోనే, అంటే శుక్ర నక్షత్రం కాబట్టి మొదటి 20 సంవత్సరాల లోపలే ఆ శుక్ర మహర్దశ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 20 సంవత్సరాల లోపలే వాళ్ళు స్వల్పమే జాగ్రత్తలు తీసుకున్న సన్నివేశాల్లో వారు ఖచ్చితంగా ఈ
అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు స్త్రీలకు సంబంధించి. Right. మగవారికి సంబంధించి భరణి నక్షత్రంలో ఉన్న వారికి వాళ్ళకి లంగ్స్ సంబంధించి ఊపిరితిత్తులకు సంబంధించి ఊపిరిని వదిలే విషయం అంటే అది ఆస్మాకు సంబంధించిన కొన్ని కారకత్వాలు అటువంటి లక్షణాలు ఉండవచ్చు. సివియర్ ఎయిర్వే డిసీజ్ లాంటివి డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది ముఖ్యంగా ఈ ఎన్విరాన్మెంటల్లో కొన్ని రకాల పువ్వులకు సంబంధించిన వాసన పడకపోవటం ఇటువంటి బహుశా ఇది మన భారతదేశంలో ఇది డస్ట్ ఎలర్జీగా కన్సిడర్ చేయొచ్చు. అదే విదేశాల్లో ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్న వారికి కొన్ని రకాల పువ్వులు కొన్ని సీజన్లో వచ్చే పువ్వులు వీటి ద్వారా లంగ్ సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముందు వివరించినట్లుగా ఆడ కానీ మగ కానీ వీరికి సంబంధించి ఆహారపు అలవాట్లు మరియు సరైన వ్యాయామ క్రమం ఇది ఆచరించిన సందర్భాలలో వారికి చిన్నప్పుడు ఏర్పడే సమస్య మొదటి 20 సంవత్సరాల్లోనే తగ్గిపోయే పరిస్థితులు ఉంటాయి. సో మరి వీళ్ళకి స్టార్ట్ అవ్వటమే శుక్ర మహర్దశతో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ దశలు ఎలా ఉంటాయి సార్? సెటిల్మెంట్ ఎప్పుడు ఉంటుంది వీళ్ళకి? అసలు నెక్స్ట్ రవి చంద్ర రాహు అన్నీ ఎలా ఉంటాయి? సహజంగా ఫౌండేషన్ చక్కగా పడిన సందర్భాలలో పైన ఎన్ని అంతస్తులైనా కట్టుకోవచ్చు అనేది ప్రాథమిక సూత్రం. ఇందులో భరణి నక్షత్రం వారికి వారి సంతానం మన సంతానానికి సంబంధించి భరణి నక్షత్రం వారు ఉన్నారనుకోండి, వారిని సరైన క్రమంలో క్రమశిక్షణాయుతంగా పెంచటం మనం పెంచిన సందర్భాలలో వారికి చక్కని భవిష్యత్తు ఇవ్వగలుగుతాం. ఆ తదుపరి వచ్చే రవి మహర్దశ కానీ చంద్ర మహర్దశ కానీ కుజ మహర్దశలు కానీ ఇవన్నీ వరుసగా వారికి అనుకూలమైన ఫలితాలు అసెండింగ్ ఆర్డర్లో ఉండే పరిస్థితులు ఉంటాయి. కానీ ఫౌండేషన్ మనం ఇచ్చే క్రమంలో తల్లిదండ్రులే కదా ఫౌండేషన్ ఇచ్చే క్రమంలో భరణి నక్షత్ర జాతకులకు వారికి ఉన్న జడ్జ్ అండ్ జడ్జిమెంట్ అనే ఆ సన్నటి రేఖ విభజనకు సంబంధించి సరైన అవగాహన కల్పించని పరిస్థితుల్లో వాళ్ళకి రవి మహర్దశలో కుటుంబపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు, చంద్ర మహర్దశ వచ్చిన సందర్భాలలో మానసిక పరమైన ఒత్తిళ్లు ఎదుర్కొనే అవకాశాలు ఇవి ఎక్కువగా ఉండే పరిస్థితులు ఉంటాయి. ఓకే, రైట్ సార్. మరి కంపాటిబిలిటీ గురించి కూడా మీరు చెప్తూ ఉన్నారు కాబట్టి భరణి నక్షత్రం వాళ్ళు ఏ నక్షత్రాలతో జెల్ అయ్యే పరిస్థితి ఉంటుంది సార్, పర్టికులర్ గా వివాహానికి సంబంధించి? అయితే సహజంగా వివాహ భావానికి సంబంధించి చూసుకున్నప్పుడు శుక్ర కారకత్వంలో ఉండే నక్షత్రం భరణి నక్షత్రం కాబట్టి అది సపోజ్ అది మగవారికి సంబంధించిన నక్షత్రం అనుకుంది, వారికి కుజునికి సంబంధించిన కారకత్వం ఉన్న అమ్మాయితోటి వివాహం జరిగింది అనుకోండి, వాళ్ళిద్దరి మధ్య అట్రాక్షన్ చాలా చక్కగా ఉంటుంది. వారు ఎప్పుడు జంట కవుల వలె ఎప్పుడు కలిసి మెలిసి తిరుగుతూ ఉంటారు. ఒకవేళ వాళ్ళ మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ తక్కువగా ఏర్పడినప్పటికీ ఇద్దరం పక్క పక్కన కూర్చొనే పోట్లాడుకున్నాము, విడిపోవడం లాంటివి ఉండవు, అటువంటివి ఉండవు. బ్యూటిఫుల్. అది దాని తర్వాత ఒకవేళ రవి నక్షత్రాలతోటి వివాహం జరిగిన సందర్భాలలో ఇది రవి నక్షత్రాలకు సంబంధించి ఉత్తరాషాఢ, కృత్తిక, ఉత్తరాషాఢ వీటికి సంబంధించిన సందర్భాలలో వీరు తరచూ జీవిత భాగస్వామి రవి నక్షత్రాలకు సంబంధించిన వారి యొక్క ఆలోచనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవలసిన పరిస్థితి ఉంటుంది. అదేదో సినిమాలో చెప్పినట్లుగా ముందు వారు ప్రేమించారు తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది అనే టైప్ లో వీరు ఆ విధంగా ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. వీరు వెళ్ళకూడని అంటే ఆలోచించకూడని వెళ్లకుండా ఉంటా అది శని నక్షత్రాలకు సంబంధించి వెళ్లకుండా ఉన్నట్లయితే మంచిది. శని నక్షత్రాలకు సంబంధించి వెళ్ళిన సందర్భంలో వారు జీవిత భాగస్వామి నుంచి తరచూ విమర్శలు, ఆఫీసు నుంచి తొందరగా వచ్చావు అంటే ఈ రోజు తొందరగా ఎందుకు వచ్చావు, నా మీద అనుమానంతో త్వరగా వచ్చావా అనేది, లేటుగా వచ్చావు, మధ్యలో ఎవరు కలిశారు, నేను కాకుండా మరొకరు ఉన్నారా అనేది ఏ రకంగా అయినా ఫిట్టింగ్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఉండే అవకాశాలు ఉంటాయి. సో పుష్యమే అనురాధ పూర్వభాద్ర కాబట్టి వీరి జోలికి వెళ్లకుండా ఉన్నట్లయితే మంచిది, బెటర్. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే మరి ఖచ్చితంగా వీళ్ళు మార్చుకోవాల్సిన అంశాలు మీరు మొదట్లోనే చెప్పేశారు. ఏ దేవతారాధన వీరికి బాగా యోగిస్తుంది సార్? సహజంగా విచక్షణ జ్ఞానాన్ని పెంచుకోవటం వలన మాత్రం భరణి నక్షత్రం వాళ్ళు చక్కగా ఫ్లరిష్ అవుతారు. అంటే వాళ్ళలో ఉన్న విచక్షణ, వాళ్ళకున్న సహజ సిద్ధమైన విచక్షణ జ్ఞానాన్ని నెగటివ్ వైపు వెళ్లకుండా చూసుకున్నప్పుడు, అంటే
వివరించాను కదా, జడ్జ్ అండ్ జడ్జిమెంట్ అనేది. Hmm. ఇందులో జడ్జిమెంట్, రాంగ్ జడ్జిమెంట్ వెళ్లకుండా, వారి చెడ్డ పేరు రాకుండా ఉన్న సందర్భాలలో ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇటువంటి లక్షణాలు సూచించే ఆ, దేవత హిందూ తత్వాల ప్రకారం గణపతి. Yeah. కాబట్టి గణపతి ఆరాధన చేసిన సందర్భాలలో వారికి ఇష్టమైన గణపతి రూపాన్ని ఏదైనా తీసుకోవచ్చు, లేదా వారు సంబంధించి ప్రతి చతుర్థి రోజులు ఉంటాయి, శుక్లపక్ష చతుర్థి కావచ్చు, కృష్ణపక్ష చతుర్థి కావచ్చు. ఆ రోజు వారు ఉపవాసం ఉండి ఆ ఉపవాస క్రమంలో గణపతి సంబంధించిన ఆరాధన చేసుకుంటూ ఉన్న సందర్భాల్లో Right. వారు రాంగ్ స్టెప్స్ పడకుండా ఉంటాయి, చక్కని సౌలభ్యతలు ఉంటాయి. చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఎవరైనా భరణి నక్షత్ర జాతకులు ఒకవేళ పరిచయస్తులు ఉంటే వారి గురించి ఎగ్జాక్ట్ గా చెప్తున్నారా అన్నంత బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. ఖచ్చితంగా ఇందులో నిజమే ఉంది. అది వాళ్ళు కూడా ఖచ్చితంగా మరి మీకు కూడా అనిపిస్తే కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా రాయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కృతికా నక్షత్రం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం.